హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ బూందీ లడ్డు అండి. మేము తయారు చేసే విధానం చూద్దాం. ముందు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకోవాలండి. పొయ్యి మీద ఆయిల్ పోసుకున్నాక మనం పిండి కొలుసుకుందాం. 2 కప్పుల పిండితో చేశానండి నేను. 2 కప్పులు కొలత కరెక్ట్గా. పిండి పోసుకుని ఒక చిటికెడు సోడా ఉప్పు వేసాను నేను. వంట సోడా కొంచెం వేసుకోవాలి, నూనె పీల్చిద్దండి. ఇప్పుడు నీళ్లు పోసుకుని కలుపుకుందాం. పిండి బాగా కలుపుకోవాలండి. ఉండగా లేకుండా కలుపుకుంటేనే బూందీ బాగా వచ్చింది మనకి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగే. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలసగాను ఉండకూడదు. పిండి ఎంత బాగా కలుపుకుంటే బూందీ అలా బాగా వచ్చింది. ఇలాంటి చిట్కాలు ఉపయోగిస్తే బూందీ బాగా దూసుకోవచ్చు. పర్ఫెక్ట్గా బూందీ పడిద్ది అనమాట మనకి. ఇది ఇలాగేనండి నేను కలుపుతున్నాను చూడండి. జల్లెడతో అయినా బూందీ గంటితో అయినా దూసుకోవచ్చు. దేంట్లో అయినా బూందీ వచ్చింది. ఇప్పుడు చిల్లులు గిన్నె తీసుకుని చిన్నది దాంట్లో దూస్తున్నానండి. బూందీ పర్ఫెక్ట్గా వచ్చింది. మాడకూడదండి బూందీ మాత్రం, లడ్డు కాబట్టి కొంచెం పచ్చిగా పోయిందాకా వేయించి తీసేయాలి మనం బూందీని. మనకి బూందీ లాగా యాగనీయకూడదు అనమాట, క్రిస్పీగా. మరి మెత్తగా కూడా తీయకూడదు, కొంచెం వేగితే సరిపోయిద్ది. ఇలాగే వేపుకోవాలండి బూందీ అన్ని వాయిలు. నాకు 4 సార్లు అయితే అయిపోయింది బూందీ. చాలా సింపుల్ అండి బూందీ లడ్డు మాత్రం. కష్టం అనుకుంటాం కానీ ఒక్కసారి చూస్తే అర్థమైపోయిద్ది. ఎవరైనా చేసుకోవచ్చు లడ్డు కరెక్ట్ కొలతలతో. ఇంతే, మొత్తం పిండిని బూందీ తీసుకుందాం. చిన్న చిట్కాలు పాటిస్తే బూందీ కూడా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. అమ్మో లడ్డూలు తీయటం కష్టమేమో, లడ్డు చేయటం అనుకుంటారు కానీ ఏం తేలికైన ఇదండి. ఇలాగే మీరు కూడా చేసి కామెంట్లో పెట్టండి మీకు లడ్డు ఎలా వచ్చిందో. మాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది లడ్డు. ఎంతో అమోఘంగా రుచిగా కుదిరినాయి. ఇంతేనండి, మొత్తం బూందీ ఇలా చూసుకోవాలి. బెల్లం అయితే నేను ఒక కప్పు బెల్లము, 1 కప్పు పంచదార వేసానండి. అలా చక్కెర తినకూడదని అంటున్నారని ఇలా కూడా బాగుంటాయి లడ్డూలు. మీ ఇష్టం అండి, పంచదారతోనే చేసుకోవచ్చు, బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఎలాగైనా టేస్ట్గానే ఉంటాయి. పంచదార చక్కెర తినకూడదు అంటున్నారని నేను ఇలా చేశా.
ఇంతే అయిపోయిందండి తీయటం బూందీ. ఇది ఇలాగ వచ్చిందండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి బూందీ, బాగా వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి పోసుకోవాలి మనం. జీడిపప్పు వేపుకుందాం. నేనైతే కిస్మిస్లు వేయలేదండి, పుల్లగా అవుతాయి అని లడ్డూకి జీడిపప్పు వేసాను. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకుని తీసేద్దాం జీడిపప్పు. సరిపోతుందండి ఇలాగే. ఇప్పుడు బెల్లం కొలుసుకుని 1 కప్పు బెల్లం వేసుకున్నానండి నేను. ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పంచదార పోసాను. కొంచెం వాటర్ పోసుకోవాలి పాకానికి. అదిగో పంచదార కూడా పోసానండి కొంచెం. 2 కలిపి చేశానండి, బాగా రుచిగా వచ్చినాయి మాకు లడ్డూలు. తీగ పాకమే పట్టుకోవాలండి, ముదరకూడదు పాకం. జనవరి కొత్త సంవత్సరం అని నూతన సంవత్సరం కోసం లడ్డూ చేశాను నేను. లేత పాకం వచ్చేసిందండి, నాకు కరిగింది బెల్లం పంచదార. ఇప్పుడు నేను కొంచెం ఇలాచీ పొడి, ఒక చిటికెడు, 1 ఇంచు పచ్చకర్పూరం కూడా వేసానండి నేను. మంచి స్మెల్ వచ్చింది పచ్చకర్పూరం వాడితే. ఇంతే, కొంచెమే వేయాలి, మళ్ళీ అదే వాసన వచ్చింది లడ్డు. ఇప్పుడు బూందీ పోసుకుందాము. మొత్తం సరిగిపోయిందండి పాకానికి, ఆ బూందీకి నాకు కరెక్ట్ కొలత కాబట్టి. మీరు కూడా ఇలాగే చేసుకోండి కరెక్ట్ కొలతలతో. ఆ బెల్లం బదులు మీరు 2 కప్పులు పంచదార సరిగిపోయిద్ది. ఆ కప్పుతో వేసుకున్నాను నేను. లడ్డూలు అయితే బాగా వచ్చినాయండి, మీరు చూడండి. నేనైతే ఇలా వేసినాక 10 నిమిషాలు, ఆ పాకం అంతా పీల్చిందాక 10 నిమిషాలు పక్కన పెట్టాను. జీడిపప్పు కూడా కలిపి అలా వదిలేసాను 10 నిమిషాలు, నేను పాకం అంతా లాక్కునిద్దిలే అని. పది నిమిషాల తర్వాత చల్లారినాకే నేను లడ్డూలు చేశాను. చక్కగా సరిగిపోయింది కరెక్ట్గా పాకం. లడ్డు ఆరిపోయినాక లడ్డు చేస్తున్నానండి. ఆ 2 కప్పులకే 25 లడ్డులు అయినాయి మాకు. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారండి కొందరు, మనం ఎందుకు వేయకూడదని నేనైతే కలర్ వేయలేదు. లడ్డూలు పర్ఫెక్ట్ కలర్ ఇదే బాగుండిద్దిలేండి, కలర్ వాడకూడదులేని. ఇంట్లో ఎందుకని హెల్తీగా మనం ఇలా చేసుకోవాలి. 25 లడ్డూలు అయినాయండి మాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి మాకు ఎలా ఉండయో. సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోబాకండి. చూడండి ఎలా ఉందో మెత్తగా లడ్డు, సూపర్గా కుదిరినాయి. ఇంతేనండి, ఉంటానండి, బాయ్.